ఈరోజు మార్నింగే కాలేజ్ ఉంది. రెడీ అయ్యి కాలేజ్కి వెళ్దామని బస్ స్టాప్కి వెళ్ళా. బస్ టైం వచ్చేసి 12:05 అయితే 12:03 కల్లా వెళ్ళిపోయింది. ఇంకా నా కళ్ళ ముందే వెళ్ళిపోయింది. పరిగెత్తుదాం అనుకుంటే ఆ స్నో వల్ల పరిగెత్తలేకపోయా. బస్ మిస్ అయింది. 20 మినిట్స్ వెయిట్ చేసి ఇంకో బస్ ఎక్కి క్లాస్కి వెళ్ళాను అనమాట. మాకు ఇవాళ క్లాస్లో ప్రెజెంటేషన్స్ నడుస్తున్నాయి. పాపం ఒక అబ్బాయి ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే జర్మన్ లాంగ్వేజ్లో ప్రెజెంటేషన్ ఇవ్వాలి. కొత్త లాంగ్వేజ్ కాబట్టి భయం ఉంటుంది కదా. సో 1 మినిట్ చెప్పి ఆగిపోయాడు. మేడం మళ్ళీ ఛాన్స్ ఇచ్చినా చెప్పలేకపోయాడు. ఇంగ్లీష్ అంటే ఏదో ఒకటి కవర్ చేయొచ్చు కానీ జర్మన్ లాంగ్వేజ్ కవర్ చేయలేడు కదా. సో ఫెయిల్ అయిపోయాడు. ఇంకా అలా ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళే లోపల రైస్ లేదు. సర్లే అని ఒక ఫోటోషూట్ పెట్టుకున్నా. ఈవినింగ్ మళ్ళీ 5:30కి క్లాస్ ఉంది 7 దాకా. ఈసారి ముందే పరిగెత్తుకుంటూ వెళ్ళాను కానీ బస్ స్లోగా వచ్చింది. 2 మినిట్స్ లేట్గా వచ్చింది గైస్ లిటరల్గా. ఇంకా బస్సు ఇంకా దిగేసి క్లాస్కి వెళ్ళిపోయాను అనమాట. నా కోసం ఫ్రెండ్స్ స్నోలో వెయిట్ చేస్తున్నారు. ఇంక ఇంక వాళ్ళని కలిసేసి అందరం కలిసి క్లాస్కి వెళ్ళిపోయాము. చూడండి ఎంత బుద్ధిగా క్లాస్ వింటున్నాను. క్లాస్ వినుకుంటూ చదువుకుంటున్నాను. ఆ మాత్రం ఉంటుంది అనమాట డెడికేషన్. ఇంకా తర్వాత రూమ్కి వెళ్ళిపోయి ఇంకా పొద్దునుంచి ఏం తినలేదు కాబట్టి మ్యాగీ వండుకొని తినేసి అలా కడుపులో ఒక చల్లటి ఐస్ క్రీమ్ వేసాను అనమాట. బాబోయ్.